అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితిలో మాకు స్థానం ఇచ్చిన రాజు దేశపాండే గురుస్వామి గారికి పాదాభివందనాలు చేస్తూ మరి వారి సంస్థలో అవకాశం ఇవ్వడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మరి 2015లో మేము మొదట కార్యక్రమము పాలమూరు జిల్లాలో మొట్టమొదటిగా మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా పాలమూరు మరి ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే కనివిని ఎరగని రీతిలో మరి చాలా పెద్ద ఎత్తున మన జిల్లా మన పడి పూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా అయ్యప్ప స్వాములు అక్కడికి రావడం, మరి ఆ ప్రాంగణం కూడా సరిపోలేదు మన దగ్గర. అలాంటి కార్యక్రమము మొట్టమొదటి కార్యక్రమం మరి మా జిల్లాలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆ రోజు నుంచి వెలుగులోకి వచ్చింది. మరి 2015లో మరి మేము మణికంఠ దర్శిని అయ్యప్ప నియమావళికు ఆవిష్కరణ చేయడం జరిగింది. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ముందు మా సంస్థ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఉంటుంది. నేను ఈ కార్యక్రమాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కార్యక్రమాలు కొంతమందికి ఒక 2 కార్యక్రమాలు గురుస్వామి హైలైట్ చేసి ముందర చెప్తున్నాడు. ఇవే కార్యక్రమాలు కాదు, ప్రతి సేవా కార్యక్రమము, ఏ సేవా కార్యక్రమమైనా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించుకోవాలి, మరి మన సంస్థను ముందుకు నడుపుకోవాలనే ఒక సదుద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు మేము మా పాలమూరు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు మేము ముందుంచుతున్నా. 2016వ సంవత్సరంలో ఉగాది పండుగ రోజున మరి గడియారం కూడలి పాలమూరులో చాలా పెద్ద చౌరస్తా, మరి మాజీ సైనికులకు భారతదేశంలో మాజీ సైనికులను మనం అందరం ఉపయోగించుకుంటాం, కానీ వారు మాజీలైన తర్వాత వారిని ఎవరు కూడా గుర్తించము. మొట్టమొదటిసారిగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో వారందరినీ కూడా కుటుంబ సమేతంగా అక్కడికి పిలిపించుకొని వారిని సన్మానించుకోవడం జరిగింది. మరి వారందరూ కూడా ఆ రోజు చాలా సంతోషపడ్డారు. కొందరు కన్నీరు పర్వం కూడా జరగడం జరిగింది. ఎందుకంటే మమ్మల్ని గుర్తించిన వారు ఏకైక సంస్థ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి మరి 2017వ సంవత్సరంలో మన జిల్లా మన పడి పూజ కార్యక్రమము, మళ్ళీ 2018వ సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన గవర్నమెంట్ స్కూల్లో 9+ జీపీ వచ్చిన విద్యార్థులకు నోట్ బుక్కులు మరి బ్యాగులు పంపిణీ చేయడం జరిగినది. మరి అదే సంవత్సరం అశోక్ టాకీస్ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. మరి అక్కడ మజ్జిగ పంపిణీ, అంబలి కూడా మేము పంపిణీ చేస్తూ ఉంటాము. 2019వ సంవత్సరంలో మరి నీ గానమే నా ప్రాణం పురుడు పోసుకుంటే పాలమూరు జిల్లాలో పాలమూరు పట్టణములో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఆ రోజు అయ్యప్ప నామస్మరణ, అఖండ నామస్మరణ అనే పేరుతో 12 గంటల భజన కార్యక్రమాన్ని ఆ రోజు మేము ఆ రోజు రంజాన్ పండుగ పక్కనే ఈద్గా ముస్లింస్ పోలీసు వాళ్ళు వచ్చి స్వామి సౌండ్ తక్కువేయండి అని వాళ్ళు ప్రాధేయపడము, మరి ఆ మధ్యలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా ఆ రోజు కొనసాగించుకోవడం జరిగింది. మరి ఆ రోజు మన సంస్థని 12 గంటల అఖండ భజన అయ్యప్పది మొట్టమొదటిసారిగా జరగడంతో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మనకు వరల్డ్ రికార్డు ఇవ్వడం జరిగింది మన సంస్థకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితికి. మళ్ళీ 2020 సంవత్సరంలో కరోనా సమయంలో పోలీసులకు సేవ చేస్తున్న పోలీసులకు మజ్జిగ పంపిణీ మరియు బీదవారికి వంట సరుకులు పంపిణీ చేయడం జరిగింది మన సంస్థ ఆధ్వర్యంలో. మరి 2023వ సంవత్సరంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గురుస్వామి గారు చిన్నగా మొదలు పెట్టండి అంటే పాలమూరులో ఇది కూడా చిన్నగా కాదు స్వామి, చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే పాలమూరులో చాలా అయ్యప్పకు మరి మన సంస్థకు చాలా అభిమానించే వారు ఉన్నారు. కాబట్టి ఎంతమంది అభిమానిస్తారో అంత ఎత్తున చేయుతనిచ్చే వాళ్ళు ఉన్నారు పాలమూరులో. కాబట్టి అమావాస్యకు దగ్గర 1300 నుంచి 1500 మందికి అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇది గత 3 సంవత్సరాల నుంచి అక్కడ జరపడం జరుగుతున్నది. మరి 2023వ సంవత్సరంలోనే
ఉగాది పండుగ రోజున మరి ఇంటింటి భజన మన ఇంట్లో భజన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగినది. మరి ఇంటింటి భజన మన ఇంట్లో భజన కార్యక్రమం అనే సదుద్దేశం ఏంటంటే మరి ఒక అయ్యప్ప స్వామి పడి పూజ గాని ఒక అయ్యప్ప స్వామి పూజ చేయాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అయ్యప్ప స్వామి మాలకు కొంతమంది దూరం పోవడం జరుగుతుంది. మాల వేసుకున్న అయ్యప్ప స్వామి పూజ నిర్వహించుకోలేకపోతున్నారు. ఒక 10 మందికి భోజనం పెట్టలేకపోతున్నారు, బాధపడుతున్నారు. అదంతా గ్రహించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎవరైతే మమ్మల్ని మా ఇంట్లో బయలు చేయండి అని అడుగుతారో మరి వాళ్ళ ఇంటికి మా పూజారి ఒక్క రూపాయి కట్టం తీసుకోడు. మేమే డోర్లకు స్పీకర్లు పూజా సామాగ్రి అన్ని తీసుకెళ్లిపోయి వాళ్ళ ఇంట్లో పూజ నిర్వహించొస్తాం స్వామి. ఇలాంటి కార్యక్రమము 113 వారాలు జరిగినది. మొన్ననే 100వ వేడుక కూడా పాలమూరులో చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగినది. మరి 100వ పైన 12 గంటలు నీ గానమైన నా గానముతో పాలమూరులో గాన గంధర్వులు తృప్తి పొందుతలేరని చెప్పి 18 గంటలు నిర్వహించిన స్వామి కార్యక్రమము. ఆడికి కూడా చాలా మంది గాన గంధర్వులకు సాటిస్ఫై కాలేకపోయిన 18 గంటలు ఆ రోజు తృప్తి పరచలేకపోయినా మేము. అంటే అయ్యప్ప స్వామి నామస్మరణ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఇస్తున్న తోడ్పాటుకు చాలా మంది అక్కడ సంతోషంతో చాలా మంది మరి గురుస్వాములు వచ్చిండ్రు. అక్కడికి వాసు గురుస్వామి, దేశపాండే గారు, ప్రేమ్ గాంధీ గారు, సతీష్ గుప్తా వీళ్ళందరూ మరి హరినారాయణ గురుస్వామి అయితే మా ప్రతి భజన కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అక్కడికి వచ్చి వారికి ఊతలు నుంచి నిద్రావసరం ఉన్న వారిని కూడా చాలా చురుకుగా ఉంచి పోవడం జరుగుతుంది. భజన కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేసినా కూడా అక్కడికి వచ్చి వారికి ఊతలు నుంచి నిద్రావసరం ఉన్న వారిని కూడా చాలా చురుకుగా ఉంచి పోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా బీదవారికి మరి అయ్యప్ప మాలేసుకొని స్వామి మేము శబరిమల పోయలేని పరిస్థితి ఉంది అంటే ట్రైన్ కొరకు మాత్రమే ఆర్థికంగా వారికి టికెట్ కు మేము తోడ్పాటు కూడా అందించడం జరిగింది కొంతమంది వ్యక్తులకు. మరి మరి ఇంటింటి భజన మన ఇంట్లో భజనలో మరి ఆధ్యాత్మిక మన హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించడానికి భజన అనంతరము వారికి ఆ ఇంటి వారికి ఒక ధ్వజం ఇవ్వడం జరుగుతుంది. ఒక తులసి మొక్క, ఒక భగవద్గీత పుస్తకము, ప్రతి ఇంట్లో భగవద్గీత చదవాలనే ఉద్దేశంతో ఈ 3 కూడా మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చిన భజన పనులకు అందరికీ కూడా లక్కీ డీప్ లో ఒక అయ్యప్ప స్వామి వెండి డాలర్ కూడా వారికి ఇవ్వడం జరుగుతున్న స్వామి సంస్థ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2024వ సంవత్సరం ఫిబ్రవరిలో ఇంటింటి పైన మన ఇంట్లో పైన 50వ వేదిక కొత్తగంజిలో జరుపుకోవడం జరిగినది. నీలకంఠ స్వామి దేవాలయంలో 12 గంటలు. 2024వ సంవత్సరంలోనే మార్చి నెలలో మరి మొట్టమొదటిసారిగా పాలమూరులో పంబారట్టు, శబరిమలలో పంబారట్టు కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తారో ఆ కార్యక్రమాన్ని మన సంస్థ ఆధ్వర్యంలో పాలమూరు అంగరంగ వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో పంబారట్టు కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి కన్యాస్వాములకు అదే సంవత్సరంలో కన్యాస్వాములకు 2 మాలలు, ఒక జత బట్టలు, అయ్యప్ప మాల స్వామి మేము వేసుకోలేని పరిస్థితి అన్న వారికి 100 మందికి 2 మాలలు, ఒక జత బట్టలు, అయ్యప్ప బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ నెలలో మరి అశోక్ టాకీ చౌరస్తాలో 3 ఏళ్ల నుంచి అక్కడ అమావాస్యకు అన్నదానం నిర్వహిస్తున్నాము. చలివేంద్రము గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. మనకు ఒక కార్యాలయం కానీ ఒక మండపం లేదనే ఆలోచనతో అక్కడ ఒక పర్మనెంట్ గా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అమావాస్య అన్నదాన మండపం ఏర్పరచడం స్వామి. మెయిన్ రోడ్డుపై ఈ మండపం ఏర్పరచడం జరిగింది. సంస్థకు అది అంకితము. 30 ఫీట్లు పొడవు ఉంటుంది, 12 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఆ అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహిస్తుంటాం స్వామి. మరి 2024లోనే నవంబర్ నెలలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములకు రాత్రి పూటలో మరి మా పాలమూరులో 3 జగలలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాము. మరి
రాత్రి వేళలో బయట నుంచి వచ్చే అయ్యప్ప భక్తులకు వేరే ఊళ్ళ నుంచి వచ్చేవారికి కానీ ఉద్యోగాలు చేసుకునే వారికి కూడా రాత్రి పూటలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ సంవత్సరమే మొట్టమొదటిసారిగా 54 రోజులు అల్పాహారం అయ్యప్పలకు నిర్వహించడం జరిగింది స్వామి. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసుకున్నాము. మరి ఖమ్మం వాసులు కూడా అక్కడికి అల్పాహారంకు రావడం జరిగింది. వాళ్ళు మన జోగులమ్మ అమ్మవారి దర్శనార్థమై వచ్చి రాత్రిపూటలో ఖమ్మం వాసులు అక్కడ రావడం జరిగింది. అయ్యప్ప స్వాములు మరి వివిధ జిల్లాల నుంచి కూడా చాలా మంది అక్కడ అల్పాహారం తీసుకోవడం జరిగింది స్వామి. అవన్నీ కూడా మా దగ్గర రికార్డు చేసి పెట్టాము. ఎందుకంటే ఎప్పుడైనా వారు ఊరికి పోయినప్పుడు అయ్యప్పలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇదే విధంగా ఎక్కడన్నా జరిగినప్పుడు వారితో పరిచయాలు పెంచుకోవాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో అది రికార్డు చేయడం జరిగింది. మళ్ళీ 2020వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 100వ బుధవారము అయ్యప్ప స్వామి దేవాలయం రైల్వే స్టేషన్ దగ్గర 18 గంటల అఖండ భజన జరిపించాము. రెండవసారి మరి పంబ అన్నట్టు చాలా అంగరంగంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. మరి ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఉమ్మడి జిల్లా వాసులే కాక పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా మా కార్యక్రమాలకు వచ్చిన వారందరికీ కూడా వారికి ఒక శాలువా ఒక బెమ్మంటోతో సత్కరించుకోవడం జరిగింది. వీరందరినీ కూడా ఈ ప్రతి కార్యక్రమంలో కూడా మరి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా పాలమూరులో జరిగిన కార్యక్రమాలకు చాలా మంది రావడం జరిగింది. మరి మా కేశవ గురుస్వామి కూడా మాకు మాట ఇచ్చారు. గతంలో ఫస్ట్ మీటింగ్ లో పాలమూరుకు రావాలనేందుకు స్వామి ఎప్పుడు అయ్యప్ప స్వామి కనిస్తాడో మీ పాలమూరుకు వస్తామని చెప్పిండు. గతంలో 100వ బుధవారం అడగడం జరిగింది స్వామిని. కానీ వాళ్ళ ఇంట్లో వివాహం ఉండడం వల్ల రాలేకపోయారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ అన్ని నేను చెప్పడం ఎందుకంటే పాలమూరు గొప్పగా మరి పాలమూరులో జరుగుతున్న కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు మనం అయ్యప్పలము ఏ విధమైన కార్యక్రమమైనా మనం ఒక సంస్థ ఆధ్వర్యంలో గొప్పగా మన పట్టణంలో చేసుకోవాలి. మరి నిన్ననే జ్యోతిర్లింగాల దర్శనార్థమై బిహార్ అబ్బాయి స్కెటింగ్ తో మరి 7 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని పాలమూరుకు రావడం జరిగింది. మన సంస్థ ఆధ్వర్యంలో వారికి ఘనంగా సన్మానించి మరి వారికి పూర్తిగా వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు ఇస్తూ వారితో పాటు ఉన్న వారికి అందరికీ అక్కడ టిఫిన్ వేయించి వారి ప్రయాణం ముందర నాగర్ కర్నూలు జిల్లా వారికి అయ్యప్ప స్వామిని చెప్పి వారికి అప్పగించడం జరిగింది. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు పాలమూరు పట్టణంలో మరి దేశపాండే గారి ఆదేశానుసారము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చిరసా వహిస్తూ పాలమూరు పట్టణంలో చేస్తూ వస్తున్నాము. దీనికంతా కూడా 18వ సార్లు వాళ్లకు సామూహిక సన్మానం 18వ సార్లు. అదేవిధంగా మరి పాలమూరు పట్టణంలో 18 సార్లు ఎవరైతే మాల వేసుకొని శబరిమల నారికేల కృష్ణులు వెళ్తారో వారికి కూడా మన సంస్థ ఆధ్వర్యంలో ఒక కొబ్బరి చెట్టు ఒక శాలువా ఒక మెమంటో ఇచ్చి వేద పండితులతో ఆశీర్వచనం ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నాం స్వామి. ఈరోజు పాలమూరు జిల్లా అయ్యప్ప అంటే అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అంటే అయ్యప్ప స్వామి అనే విధంగా పాలమూరులో ఈరోజు ఉంది. దానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండడం చాలా సంతోషకరం. ఈ సమయం నాకు ఇచ్చినందుకు వేదికల మీద ఉన్న పెద్దలకందరూ కూడా మీరు విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప.